ఎక్కడైనా ఈ సాంగ్స్ విషయంలో అయితే ఆయన మంచి ఒక గొప్ప గాయకులుగా మనం చెప్పుకోవచ్చండి. చక్కటి పాటలు ఎన్నో సాంగ్స్ మాకు నేర్పించారు. యవనస్తులందరికీ చక్కగా ఆయనతో పాటు ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడికి తీసుకెళ్ళేవారండి. ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ అని ఉండేదండి పిఠాపురం. అక్కడ ఇప్పుడు మనకి కళ్యాణ మండపం కట్టారు. అక్కడ కూడా మేము పాస్టర్ గారితో కలిపి కోయిర్ ఆధ్వర్యంలో చాలా సాంగ్స్ పాడేవాళ్ళం. మేము యూత్ అంతా చక్కగా యూనిటీగా ఉండేవాళ్ళం అండి. దైవశాఖలు ఏం చెప్తే ఆ మాటలో మేము వినేవాళ్ళం అండి. అలాగే అమ్మగారు కూడా, పాస్టర్ అమ్మగారు కూడా చాలా యాక్టివ్గా ఏది కూడా ఇది కాదు, ఇది అవునని కూడా కాదంట, అన్నీ కూడా ఆవిడ దగ్గరుండి నడిపించేవారండి. పరిచర్య విషయంలోనే కాదు, అలాగే ఒక సహకారం విషయంలో కాదు, అయ్యగారికి చక్కగా నడిపించారని చెప్పాలి. నిజంగా ఇంత మంచి దైవ సేవకులు ఇలాగా మేము సంఘంలో మేము ఇలాగ ఎదగడానికి, అలాగే ఆయన ఒక్క సేవాపరంగానే కాదండి, చదువు విషయంలో కూడా మమ్మల్ని పట్టించుకునేవారు. ఎలా చదువుతున్నారు ఏంటి అని అన్ని వివరాలు అడిగేవారండి. అలాగా దేవుళ్ళో మమ్మల్ని తప్పిపోకుండా దేవుళ్ళో నడిపించారు. అందుబట్టే ఆయన వల్ల మేము ఈ రోజుని ఒక ఉన్నతమైన స్థితిలో మేము ఉన్నామండి. అలాగే దేవుళ్ళో కూడా మేము చాలా ఆయన్ని బట్టే మేము బలపడ్డామని చెప్పాలి. ఇలాగా ఈరోజు ఇంత సంఘం ఏర్పడిందంటే నిజంగా దైవ సేవకుల యొక్క ఒక ఆశీర్వాదం అనే చెప్పాలండి. ఇప్పుడు సంఘంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. అందరూ కూడా మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది మనం ప్రతిరోజు అనునిత్యం మనం గ్రహించుకోవాలండి. హృదయంలో ఆయన వాక్యాలు చాలా ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఒక వాక్యం చెప్పారు, మీకు అర్థమైందండి. పుట్టబో తరం వరకు రాబో తరమునకు ఆయన బాహుబలమును ఆయన శౌర్యమును గూర్చి తలనెరిసి వృద్ధులైన వరకు. నేను వాక్యం మర్చిపోయానండి, చక్కగా చెప్పారు. అలాంటి వాక్యాలు మనం హృదయంలో భద్రం చేసుకుని అన్నిచ్చు మనం తలంచుకోవాలండి. అలాగే ఈ సమయాన్ని ఇచ్చినటువంటి యవనస్తులకి, యూత్ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా సంఘాపరైనటువంటి రంగస్వామి అయ్య గారికి, అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ టీచర్ గారు. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దైవజనులతో వాళ్ళకున్న సంబంధాన్ని మరొకసారికి తెలియని మాకు వివరించిన మీకు మరొకసారి ధన్యవాదాలు యూత్ పక్షంగా తెలియజేసుకుంటున్నాం. ఇందాక చెప్పినట్లుగా వివాహాన్ని మరొకసారి రీక్రియేట్ చేద్దాం. యవనస్తులు వచ్చి 2 చైర్స్ ముందుకు వేయవలసిందిగా కోరుచున్నాం. పాస్టర్ గారికి, ఫస్ట్ టైం గారికి. సంకేతంగా బెలూన్స్ కూడా చప్పలు కొడుతున్నాయి, చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమం అంతా జరిపించవలసిందిగా యూత్ ప్రెసిడెంట్ గారు రాజు గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు డేవిడ్ గారికి, ట్రెజరర్ గారు సూర్య గారికి, మోహన్ గారికి, యవనస్తులందరూ ముందుకు రావాలి. అమ్మాయిలు, అబ్బాయిలు, ప్రతిభ, అశ్విని, సునీత, సుభాష్ని, ఇంకా అదిగో మీరు లాస్ట్ బ్లాక్ డ్రెస్సెస్ గర్ల్స్ పావని కూడా ముందుకు రావాలి. ఇదిగో మీరు రెండమ్మా, ఇద్దరు రావాలి. యవనస్తులందరూ ముందుకు రావాలి, ఇంకా లేదు అనకూడదు. నెక్స్ట్ సండే స్కూల్ కార్యక్రమాలు జరిగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం చంద్రన్నయ్య వాళ్ళ దంపతులు రెడీగా ఉండాలి. స్వాతి, ఇంకా వాళ్ళ చెల్లి ప్రీతి, పండు, యూత్ మొత్తం అందరూ రావాలి. ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ రావాలి. సుహాసిని, సుభాష్ని, ప్రతిభ, ప్రసన్న, అదిగో కూర్చున్నారు, లేవట్లేదు. రావాలి, అందరూ రావాలి. మీరు రాకపోతే ఇది ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ కార్యక్రమం. ఇదిగో మీరు రండి, మీ ఇద్దరు రండి. రామ్మా, నువ్వు రావాలి, సిగ్గుపడకూడదు. అమ్మ, తల్లి, చెల్లినా, నాకు క్షమించాలి, పేర్లు తెలియట్లేదు. రామ్మా, రావాలి, అందరు రావాలి. అబ్బాయిలు, మిస్బా గారు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, మీరు ముందుకు రావాలి. అక్షయ, కావ్య రావాలి. మీకోసం అలా వెయిట్ చేయించుకోకూడదమ్మా.
సమయాతత్వం అవుతుంది. పిల్లలు కూడా చిన్నపిల్లలు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఇంకా యూత్ బాబీ, ఇంకా బంటి, బబ్లు, నాగబాబు అందరు రావాలి. తొందర రావాలి, టైం అయిపోతుంది. పరిశుద్ధ పాట వచ్చిన వారు లలిత టీచర్. అది ఒకసారి మైక్ టీచర్ గారికి ఇవ్వాలి. రావాలి. ఇంకా యూత్ వారు ఎవరైనా ఉంటారు? తల్లి రాము ఫస్ట్. వినోద్ వాళ్ళ సిస్టర్ వెరోనిక. రమ్మ మీరు ఇది పేరు పెట్టి పిలిచింది. ఇది మన కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చేవాళ్ళమ్మా, అనిగా భావించకూడదు. ఇది స్వాతి ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నారు. ప్రీతి, స్వాతి. పాట అయ్యేలోపు అందరూ రావాలి యూత్ వారు. నిలబడి దండలు మార్చుకోవాలండి పాస్టర్ గారు. మీ పెళ్ళి మేము ఎలా చూడలేకపోయి ఎప్పుడన్నా చూడాలనుకుంటున్నాం. అందరూ చెప్పకూడదు. చాలా సంతోషం. మీ పిల్లల్లో మేము గిఫ్ట్ ఇవ్వలేకపోయాం కాబట్టి ఇప్పుడు మేము గిఫ్ట్ ఇస్తామని యవనస్తులందరూ గిఫ్ట్ తీసుకుని వచ్చారు. అది యవనస్తుల ద్వారా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి బహుకరించబడుతుంది. ఇది
ఇప్పుడు యూత్ వారు అరేంజ్ చేసిన కేక్ని అయ్యగారు అమ్మగారు కట్ చేస్తారు. ఆ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా సూర్య, బండ, రాజు ప్రార్థించవలసిందిగా అశ్విని చాలా ప్రార్థన చేస్తుంది. ఇంకను తండ్రి ప్రభా మాకు అనేక విషయంలో తండ్రి ప్రభా మేము దేవుని అందు భయభక్తులు కలగడానికి తండ్రి ప్రభా దైవజనులు చెప్పే వాక్యం బట్టి మేము ఇంకా దేవుని ఎదిగే కృపను కూడా మాకు దయచేస్తారని అనుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా యవన కాలంలో నీ కాడు మోయడానికి నీ కృపను ఇస్తారని తండ్రి ప్రభా ఇచ్చి నీ ప్రార్థన భాషని చెంత చేర్చుకుంటామని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.